ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అర్ధచంద్రాసన్ లేదా అర్ధచక్రాసన్ విశేషత తెలుసుకుందాం. అర్ధచంద్రుడు ఎట్లా ఉంటాడు? మన శరీరాన్ని అర్ధచక్రంలాగా లేకపోతే అర్ధచంద్రుడిలాగా సగభాగం వెనక్కి వంచేసి అట్లా ఉంచే ఆసనం కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ ఆసనం అండి ఎంత బాగా ఉద్యోగ వ్యాపారస్తులకి కదలకుండా ఎక్కువ గంటలు కూర్చునే వారికి ఉపయోగపడుతుందంటే ఆఫీసులో మీరు చేసుకోవచ్చు, ఏ టైం అయినా చేసుకోవచ్చు. 2-3 గంటలు కూర్చున్నాక నడుము నొప్పి అనిపిస్తున్నది, మెడ నొప్పి అనిపిస్తున్నది, కుర్చీలోంచి లేచి నుంచుని నడుము మీద చేతులు పెట్టేసి వెనక్కి నడుమును విరిచి ఉంచితే ఆ సమస్య వెంటనే తగ్గి ఒక హాఫ్ మినిట్ 1 మినిట్లోనే మళ్ళీ 2 గంటలు మీరు పని చేసుకోగలుగుతారు. అలాగే మెడ నొప్పి నడుము నొప్పి లేని వారు ముందు నుంచి చేస్తే భవిష్యత్తులో ఎన్ని గంటలు కూర్చున్నా రాకుండా రక్షించే బెస్ట్ ఆసన్ ఈ అర్ధచక్రాసన్. ఆస్తమా ఉన్నవారికి, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉండి లంగ్ కెపాసిటీ తక్కువ ఉన్నవారికి కూడా లంగ్ కెపాసిటీని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని బాగా హార్మోన్స్ ఉత్పత్తి చేసే మేల్కొల్పడానికి ఈ అర్ధచక్రాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి దీన్ని సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అర్ధచక్రాసన్ చేసే విధానం చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళని కొంచెం దూరంగా పెట్టి బ్యాలెన్స్గా నుంచుంటాం. పాదాల మధ్యలో 1 అడుగు దూరం ఉన్నప్పుడు పడిపోకుండా బ్యాలెన్స్ బాగా కుదురుతుందన్నమాట. అసలు 2 కాళ్ళని బెండ్ అవ్వకుండా మోకాళ్ళ దగ్గర శ్రద్ధ వహించాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. 2 అరిచేతుల్ని వీపు వెనక భాగంలో, సీటు పై భాగంలో అక్కడ అట్లా అరిచేతులు నడుము భాగంలో అట్లా ఆనిచ్చేస్తాం. ఇక ఆ తర్వాత 2 మోక చేతుల్ని లోపలికి నొక్కుంటూ సాధ్యమైనంత వరకు నడుముని మెడని అట్లా వెనక్కి వంచాలి. చూడండి, ఇప్పుడు శరీరం బాగా వెనక్కి వంగేసరికి 7 అంకి వలె శరీరాకృతి వచ్చింది. అలా బెండ్ అవ్వటం వల్ల చూడండి, ముందుకు వంగి ఉద్యోగ వ్యాపారాల్లో కూర్చున్నప్పుడు వచ్చిన ఒత్తిడంతా వెనక్కి వంచటం ద్వారా వెంటనే తగ్గిపోతుందన్నమాట. చేతులు వేళ్ళు పిరుదులకు టచ్ అయ్యేటట్టుగా ఉంటాయి. అందుకని ఇట్లా వెనక్కి వంగినప్పుడు ఆ గుత్తి భాగం దగ్గర కూడా ట్విస్ట్ అవ్వటం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్లా 1 నిమిషమో 2 నిమిషాలు కదలకుండా ఉంటాం. మన శరీరం ఎంతవరకు వెనక్కి వంగడానికి అవకాశం ఇస్తే అంతవరకు మనం అట్లా వంగి అదే స్థితిలో కదలకుండా ఉండటం మంచిదన్నమాట. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు సీటు పక్కకు జరుగి అలా నుంచుని ఇలా చేయటంలో నొప్పి వెంటనే తగ్గుతుంది. ఎక్కువసేపు ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న నడుము నొప్పి, మెడ నొప్పి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి చక్కటి అవకాశం వస్తుందన్నమాట. ఇలా ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి సాధారణ స్థితి. ఇప్పుడు అడ్వాన్స్డ్ స్థితి ఇంకొంచెం బాగా వస్తే పూర్ణ స్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చక్రాసన్ స్ట్రైట్గా నుంచుని 2 కాళ్ళ మధ్యలో దూరం అట్లా పెట్టుకుని 1 అడుగు దూరం, తర్వాత 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపుతాం. మెల్లగా నడువుని మెడని వెనక్కి చేతుల్ని వెళ్ళనివ్వాలి. అలాగే 1 అర నిమిషం నుంచి నిమిషం సేపు కదలకుండా ఉండగలిగితే మంచిదన్నమాట. పూసల మీద, డిస్కుల పైన, నరాల పైన వచ్చిన ఒత్తిడి పూర్తిగా వెనక్కి వంచడం ద్వారా తొలగిపోతుందన్నమాట. ఇక నడువు నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవారు తగ్గించుకోవడానికి, లేనివారు రాకుండా చేసుకోవటానికి ఈ అర్ధచక్రాసన్, చక్రాసన్ ఈ 2 ఈ రకంగా చేస్తే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. వయసులో ఉన్నవారైతే ఈ విధంగా అడ్వాన్స్డ్ స్థితిని చేయగలుగుతారు, పూర్ణ చక్రాసన్లాగా. లేనివారు ఇందాక నడుము మీద చేతులు పెట్టి చేసినట్టు చేయొచ్చు అనమాట. ఉండలేనప్పుడు చేతులు తీసేసే. ఇంటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు భుజంగాసన్ విశేషత తెలుసుకుందాం. పాము పడగ లేపి ఆపినట్లుగా మన శరీరాన్ని బొడ్డు నుంచి తలభాగం వరకు పాము పడగవలే లేపి ఆపి ఉంచే ఆసనం కాబట్టి భుజంగాసన అని అట్లా పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగానండి ఈ భుజంగాసన వల్ల మెడ నొప్పి ఉన్నవారు తగ్గించుకోవటానికి, అలాగే లేనివారి జీవితంలో రాకుండా చేసుకోవటానికి అద్భుతమైన ఆసనం భుజంగాసనం. అట్లాగే నడుము నొప్పి ఉన్నవారికి నడుము నొప్పి తగ్గటానికి, లేనివారు రాకుండా చేసుకోవటానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరికీ మెడ నడుము సమస్యలు ఉంటున్నాయి. బ్యాక్ మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని తగ్గించుకోవటానికి బోర్లా పడుకుని సులభంగా చేయగలిగేది కదా
థైరాయిడ్ సమస్యలు ఉన్న వారికి థైరాయిడ్ సమస్య తగ్గించుకోవటానికి, లేని వారికి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేసి భవిష్యత్తులో హార్మోన్ లోపం రాకుండా ఉండటానికి ఈ భుజంగాసన అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలాంటి ఇన్ని లాభాలు కలిగించే భుజంగాసన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. భుజంగాసన చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. బోర్లా మనం అట్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళను కలిపేసి అలా చాపేస్తాం. 2 చేతులను కూడా ముందుకు అట్లా చాపేస్తాం. తర్వాత 2 చేతుల్ని వెనక్కి తీసుకొచ్చి నాభికి ఇరువైపులా చూడండి అరిచేతులను అట్లా ఆనిచ్చేసేసి, ఆ తర్వాత 2 మోక చేతుల్ని లోపలికి నొక్కుకోవాలి. లోపలికి మోక చేతులు నొక్కున్నాక చూడండి గాలిని పీలుస్తూ నేల నుంచి తల, మెడ, నడుమన్నీ అట్లా లేపి వెనక్కి విరుస్తాం. ఇది భుజంగాసనం. కాళ్ళు చాపేసి అట్లా ఉంటాయి. పాము పడగ లేపినట్టుగా మన శరీరాన్ని అలా లేపి ఉంచుతాం అన్నమాట. ఈ భుజంగాసనలు అట్లాగే ఉండటం వల్ల ఫలితం బాగా వస్తుంది. ఎక్కువసేపు ఉంటే మెడ నొప్పులు, నడు నొప్పులు ఉన్న వారికి చాలా మంచిది. కాస్త వీపు భాగంలో కొవ్వు ఉన్న వారికి కూడా ఈ భుజంగాసనేసి అదే భంగిమలో కలుపుకొని ఉంటే కొవ్వు కూడా బాగా కరుగుతుందన్నమాట. నడువు నొప్పులు లేని వారికి ఇలాగే భుజంగాసనం వేయటం వల్ల వంగి ముందుకు కూర్చున్నప్పుడు చేసే పనుల వల్ల వచ్చిన ఒత్తిడంతా పోయి చాలా చక్కటి ఫలితం నడుములో వచ్చి భవిష్యత్తులో ఎన్ని గంటలు కూర్చుని పని చేసినా నడువు నొప్పులు రాకుండా ఉంటాయన్నమాట. ఇక ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తారు. గాలిని పీల్చుకుంటూ మెల్లగా తింపేస్తారు. ఇక హాయిగా బోర్లా పడుకుని అట్లా రిలాక్సేషన్, విశ్రాంతి స్థితి. నడువు నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవారు రిలాక్స్ అయ్యాక మళ్ళీ ఇంకోసారి 2 సార్లు అట్లా రిపీట్ చేసుకోవడం చాలా. కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పశ్చిమోత్తానాసన్ విశేషత తెలుసుకుందాం. అదేనండి, కూర్చుని 2 కాళ్ళు చాపేసి మోకాళ్ళు ముద్దు పెట్టుకోమంటాం కదా, ఆ ఆసనాన్నే ఇలా పేరు పెట్టి చెప్పడం జరిగిందనమాట. మనకి శరీరం ఫ్లెక్సిబిలిటీ ఎంత బాగుందో మనం చెక్ చేసుకోవడానికి పనికొచ్చే అద్భుతమైన ఆసనం. మన నడుము భాగము, పూసలు, ఇవన్నీ కండరాలు ఎంత స్టిఫ్గా బీసుకుపోయాయో ఉద్యోగ వ్యాపారంలో చెక్ చేసుకోవటానికి ఈ ఆసనం మీకు బాగా పనికొస్తుంది. ఎవరికైతే పూర్తిగా 2 కాళ్ళు చాపేసి మోకాళ్ళు వంచకుండా ముద్దు పెట్టుకుని ఈ పొట్ట భాగాన్ని, రొమ్ము భాగాన్ని తొడలకు ఆనించే స్థితి వస్తుందో వారికి 3 పూట్ల భోంచేయటానికి అర్హత ఉందని అర్థం. మీరు ఫిట్గా మంచిగా మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివ్గా ఉంది, బాడీ ఫ్లెక్సిబిలిటీతో ఫ్రీగా ఉందని అర్థం. అలా అందటం లేదా? శరీరం బాగా ఈ ఆసనం చేయడానికి ఇబ్బంది పడుతున్నదా? మీరు బాగా మారాలని ఆసనం ద్వారా మీకు హెచ్చరికను గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పశ్చిమోత్తానాసన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పశ్చిమోత్తానాసన సులభంగా రావటానికి ముందు ఎలాంటి వ్యాయామాలు చేయాలో, ఆ తర్వాత పశ్చిమోత్తానాసన ఎలా చేయొచ్చో చూడబోతున్నాం. ముందుగా కాళ్ళు చాపేసి స్ట్రైట్గా కూర్చున్న తర్వాత 2 చేతులు లేపి స్ట్రైట్గా చాపి నడుముని ముందుకు వంచాలి, మళ్ళీ స్ట్రైట్గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, దగ్గర రొమ్ము భాగం మోకాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు అట్లా ముందుకు ఎంతవరకు మీకు శరీరం బెండ్ అయితే అంతవరకు బెండ్ అవ్వాలి. చేతులు అట్లా పాదాల దగ్గరికి ఎట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా ముందు ప్రాక్టీస్ చేస్తే మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ఆసనం సులభంగా రావడానికి ఈ ప్రాక్టీస్ బాగా ఉపయోగపడుతుంది. ఒక 5-6 సార్లు రోజు ఇట్లా చేయటం ద్వారా నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఇక 2వ వ్యాయామంగా పశ్చిమోత్తానాసనం సులభంగా రావడానికి 2 కాళ్ళని దూరంగా జరపాలి. మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు. ఇప్పుడు చేతులు నిందాటి వలె పెట్టి ముందుకు వంగి చేతులు నేల కానేటట్లుగా అట్లా చేతులు, తల నేల కానేటట్టు అట్ట వంగాలి. మళ్ళీ పైకి లేవాలి. మళ్ళీ ముందుకు వంగి చేతులు, తల నేల కానించాలి. ఇట్లా చేయటం ద్వారా హిప్ జాయింట్ దగ్గర నుంచి నడుము భాగం దాకా అన్నీ ఉండే కండరాలు కదా, పూసలన్నీ కూడా బాగా ఫ్రీ అవుతాయి అన్నమాట. ఆ టైట్నెస్ తగ్గి నడుమును బాగా ఫ్రీ చేయటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. 3వ వ్యాయామం, స్ట్రైట్గా నుంచుని 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం అట్లా పెట్టి నుంచుని 2 చేతులను పైకి లేపేసి నడుమును ముందుకు వంచి చేతులు నేల కానేటట్టు అట్లా ట్రై చేస్తాం. చాలామందికి ఆనవు. ముందుకు ఆనటం కొరకు అట్లా నడుముని పైకి కిందకి అట్లా బెండ్ చేస్తూ చేతుల మూమెంట్ అట్లా చేస్తాం. ఇప్పుడు నడుములో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. పశ్చిమోత్తానాసన రావటానికి హిప్ జాయింట్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది అన్నమాట. ఇది సయాటిక్ నర్వ్ ఇదంతా కూడా బాగా సాగదీయపడుతుంది. 20 కండరాలన్నీ బాగా సాగదీయపడతాయి.
పశ్చిమోత్తానాసనం చేయటానికి కాళ్ళు చాపేసి కూర్చుంటాం. 2 చేతుల్ని ప్రక్కకు చాపి పైకి లేపి గాలి పీలుస్తూ పైకి లేపుతాం. బాగా పైకి ఎవరో పట్టుకు సాగదీసినట్టుగా పైకి బాగా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు డొక్క లోపలికి లాక్కొని గాలిని వదిలేసిస్తూ డొక్క లోపలికి లాగుతూ గాలిని మొత్తాన్ని వదిలేసేయాలి. అట్లా నడుమును ముందుకు వంచాలి. చేతులతో అట్లా పాదాలు పట్టుకుని మోకాళ్ళు వంచకుండా గాలిని వదిలేస్తూ తలను తీసుకెళ్ళి మోకాళ్ళను ముద్దు పెట్టుకుని మోక చేతులు రెండింటిని నేలకు అట్లా ఆనిచ్చి అట్లాగే కదలకుండా ఉంటాం. మీకు ఇంత పూర్తిగా రాకపోతే ఎంతవరకు వంగి మీరు ఉండగలిగితే అంతవరకు వంగి ఉండటానికి ప్రయత్నం చేయండి. పాదహస్తాసన్ విశేషత తెలుసుకుందాం. ఈ పాదహస్తాసన్ అనేది నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగటానికి, వీపు కండరాలన్నీ బాగా సాగి భవిష్యత్తులో ఎన్ని గంటలు కూర్చున్న అసలు నొప్పి రాకుండా ఉండటానికి, పై పొట్ట కింద పొట్టను కూడా బాగా తగ్గించుకోవటానికి, అసలు భవిష్యత్తులో సయాటిక్ పెయిన్ అనేది అసలు రాకుండా చేసుకోవటానికి, తొడలు కాళ్ళు మంచిగా అందులో ఉండే నర్వస్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేసి బాగా సాగతీసి అవి స్ట్రాంగ్ అయ్యేటట్టు చేయటానికి మంచిగా ఉపయోగపడుతుంది. అట్లాగే డైజెస్టివ్ పవర్ని పెంచడానికి కూడా ఈ పాదహస్తాసన మంచిగా ఉపయోగపడుతుంది. అలాంటి పాదహస్తాసన్ని 2 మోకాళ్ళు వంచకుండా నుంచుని మోకాళ్ళు ముద్దు పెట్టుకుని ఆసనంగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. పాదహస్తాసనం చేసే విధానాన్ని స్టెప్ వైజ్ చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళను ఆనిచ్చి అట్లా స్ట్రైట్గా నుంచున్న తర్వాత స్టెప్ 1, 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా అలా చాపాలి. గాలిని పీల్చుకుంటూ చేతులను పైకి తీసుకెళ్తాం. ఇది స్టెప్ 1. స్టెప్ 2, చేతుల్ని అలా ఫోల్డ్ చేస్తాం. చేతుల్ని అట్లా డైరెక్షన్ మార్చి చేతుల్ని పైకి తీసుకెళ్తాం. స్టెప్ 3, బాగా పైకి చేతులు ఎవరో పట్టుకు లాగినట్టుగా స్ట్రెచ్ చేసి పైకి సాగతీస్తాం. తర్వాత స్టెప్ 4, అట్లా కాళ్ళని నడుము దాకా స్ట్రైట్గా ఉంచి నడుము నుంచి తల భాగాన్ని మెల్లగా గాలి వదులుతూ అట్లా ముందుకి బెండ్ అవుతూ వెళ్ళాలి. చేతుల్ని అట్లా నేల కానిచ్చేసి ఉంటారు. అలా ఉండటం పాదహస్తాసన్. ఇంకా బాగా వస్తే చేతులతో కాళ్ళని అట్లా పట్టుకుని కదలకుండా అలాగే పాదహస్తాసన స్థితిలో స్టెప్ 4 ఆసన స్థితి అన్నమాట. ఇదే స్థితిలో కదలకుండా అట్లా ఉండాలి. గాలి పీల్చకుండా ఉండగలిగితే కూడా మంచిది. ఇందులో ఫలితం బాగా రావాలంటే చూడండి, ఇప్పుడు కాళ్ళు ఎక్కడా బెండ్ చేయట్లేదు, అలా ఉంటే ఫలితం వస్తుంది. మోకాళ్ళు వంచామా ఫలితం రాదు. కేవలం చేతులు ఆనినా సరిపోతుంది. ఆనన్న వారు ఎంతవరకు వంగితే అంతవరకు వంగి అక్కడ ఉండొచ్చు. ఇంకా బాగా వంగితే ఇప్పుడు వీరు పట్టుకున్నట్టుగా అలా చేతులతో కాళ్ళకు మెలికి వేసి అట్లా పూర్తిగా పొట్ట కూడా తొడలకు ఆనుకునే విధంగా బెండ్ చేయాలి నడుముని. పూర్తి పాదహస్తాసన అన్నమాట ఇది. ఇట్లా ఉండగలిగినంతసేపు ఉంటారు. ఇక స్టెప్ 5, మెల్లగా గాలి పీల్చుకుంటూ పైకి లేగాలి. స్టెప్ 6, చేతుల్ని అట్లా తీసుకోవాలి. స్టెప్ 7, అట్లా ఫోల్డ్ చేయాలి. అట్లా చేతుల్ని నార్మల్ స్థితికి తిప్పుతాం. స్టెప్ 8, తొడలు కానిచ్చేస్తాం. సాధారణ స్థితికి నుంచున్నట్లు వచ్చేస్తాం. ఇలా 8 స్టెప్స్లో పాదహస్తాసన ఇట్లా స్టెప్ వైజ్ చేస్తే ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు త్రికోణాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. ఆసనాల్లో సులభమైన ఆసనంగా త్రికోణాసనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళ్ళు వెడల్పుగా పెట్టి మన శరీరాన్ని త్రికోణంలో బెండ్ చేసి ఉంచుతాం కాబట్టి అట్లా పేరు పెట్టడం జరిగింది. ఈ త్రికోణాసనం చేయటం వల్ల పాదాల దగ్గర నుంచి మెడ వరకు చేతులకి నడుము భాగానికి అన్ని భాగాల్లో ఫ్లెక్సిబిలిటీ బ్రహ్మాండంగా వస్తుంది. అసలు భవిష్యత్తులో నడుము నొప్పులు మెడ నొప్పులు రాకుండా రక్షించటానికి, నడుము ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి, శరీరంలో ఉండే కండరాల వ్యవస్థని, నాడీ వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ అంతటినీ కూడా మంచిగా బలోపేతం చేయటానికి, పొట్ట తగ్గటానికి, నడుము సన్నగా అవటానికి కూడా త్రికోణాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి త్రికోణాసనం చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు త్రికోణాసనం చూడబోతున్నాం. ముందు ఇలా లైన్గా నుంచున్న తర్వాత మనం ఇప్పుడు 2 కాళ్ళ మధ్య సుమారుగా 2-2.5 అడుగుల దూరం వచ్చేటట్లు అట్లా కాళ్ళను చాపి నుంచోవాలన్నమాట. తర్వాత కాస్త 2 చేతుల్ని
మోకచెత్తుల దగ్గర బెండ్ అవనివ్వకుండా భుజాలకు సమాంతరంగా అలా తీసుకువెళ్ళాలి. ఆ తరువాత ఇప్పుడు కుడివైపుకి మనం వంగి కుడి చేతితో కుడి పాదాన్ని ముఖ్యంగా అలా వంచి ముందుకు బెండ్ అవ్వకుండా సైడ్కి బెండ్ అయి సాధ్యమైనంత వరకు ఎక్కువ వంగి అట్లా అందుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఎడమ చేతిని అట్లా పైకి లేపి అలాగే మెడ భాగాన్ని కళ్ళు ఇవన్నీ కూడా ఎడమ వైపు లేపి అట్లా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఉండగలనంతసేపు అట్లా ముందు గాలి వదిలేసి కిందకి వెళతాం. అలాగే గాలి పీల్చుకోకుండా అలా మెడ తల అన్నీ పైకి చూస్తూ పైన చేయి చూడండి, అరిచేయి చాపు ఉంటుంది, అలా దాన్నే చూస్తూ అలా ఉండగలిగినంతసేపు ఉంటాం. ఉండలేనప్పుడు ఈ ప్రక్క మజిల్స్ అన్నీ బాగా స్ట్రెచ్ అయ్యి సాగదీయబడుతుంటాయి. ఇప్పుడు ఇట్లా మనం కుడివైపు కొంగాం కదండి, ఎడమ భాగం ప్రక్క భాగం అంతా కూడా బాగా ప్రక్కటెముకలు కానీ ఆ కండరాలు ఆ భాగాల్లో కొవ్వు ఇవన్నీ బాగా సాగదీయబడతాయి. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత మెల్లగా గాలి పీల్చుకుంటూ పైకి లెగుస్తాం. ఇప్పుడు అట్లా ఒక అర నిమిషం విశ్రాంతి తీసుకుని ఈసారి మరలా ఎడమ వైపుకి మనం బెండ్ అవుతూ ఎడమ అరిచేత్తో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని కుడి చేతిని ఆకాశం వైపు చూసేటట్లు అట్లా స్ట్రైట్గా చాపేస్తాం. ఇప్పుడు మనం అట్లా పెట్టిన తర్వాత మెడని కళ్ళని ఈ భాగాన్ని అంతటిని కూడా పైకి లేపిన కుడి చేయి వైపు మనం ఆకాశానికి వీటన్నిటిని పెట్టి అట్లా తిప్పి చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ భంగిమలో ఈ రకంగా చేయటం వల్ల కుడివైపు ప్రక్క భాగాలు ముఖ్యంగా రిబ్స్ కానీ ఇంటర్కోస్టల్ మజిల్స్ కానీ ప్రక్క భాగాలు పొట్టకి సైడ్ అమ్మట ఉండే మజిల్స్ కానీ కొవ్వు భాగం కూడా అంతా సాగదీయబడుతుంది అన్నమాట. ఇట్లా రెండు వైపులకి చేయటం వల్ల రెండు ప్రక్కలా బాగా సాగదీయబడతాయి. ఉండగలనంతసేపు అట్లా ఉంటాం. ఉండలేనప్పుడు మెల్లగా గాలిని పీల్చుకుంటూ పైకి లేపి చేతులు అట్లా సమాంతరంగా చాపి రెండు కాళ్ళను దగ్గరకు చేర్చేసి ఇక సాధారణ స్థితికి వచ్చేస్తాం అన్నమాట. ఇలా ముందుకు వంచే త్రికోణాసనంలో చాలామందికి ఈ అరిచేతులు పాదాల వరకు వెళ్ళవు. ఎంచేతంటే నడుము బిగిసిపోయి ఉంటుంది కాబట్టి. అలాంటి వారికి కింద వరకు చేతులు వెళ్ళనందువల్ల ఏదన్నా కింద కాస్త ఎత్తు పెట్టుకుని దానికి చేతులు ఆనిచ్చైనా అలా ఉండొచ్చు అని మనం ఇక్కడ ఇంకో భంగిమని చూపిస్తున్నాం. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక ఇటుక రాళ్ళు ఎత్తు పెట్టాము, అలా అరిచేతుల్ని చాపేసి కుడివైపుకి అట్లా వంగినప్పుడు చూడండి కింద వరకు అరిచేయి పాదం వరకు వెళ్ళటం లేదు కాబట్టి ఆ చేతుల్ని కనీసం ఆ ఇటుకల మీద అన్న చేపెట్టి అట్లా ఆనిచ్చి సపోర్ట్ చేసి మనం అట్లా ఎడమ చేతిని పైకి లేపి ఉండొచ్చు. ఇదే విధంగా ఈసారి ఎడమ వైపుకి చేయొచ్చు అనమాట. మరలా అంటే కొంత స్ట్రెయిన్ తగ్గుతుంది. క్రమేపీ నిదానంగా నడుములో ఫ్లెక్సిబిలిటీ వచ్చే కొద్దీ ఈ అరిచేతిని పాదం వరకు వెళ్ళటానికి మనం తీసుకెళ్తాం. ఇది అందరూ చేసే త్రికోణాసన అయితే ఈ పద్ధతిలో ఉంటుందన్నమాట. మామూలుగా మనం రెండు పద్ధతులు ఉంటాయి. ఇది ఎక్కువ మంది చేసే త్రికోణాసన ఈ పద్ధతేనమాట. ఇప్పుడు మామూలుగా చూడండి, కుడి చేతిని తీసుకెళ్ళి ఎడమ పాదానికి ఆనించడానికి ప్రయత్నం చేయాలి. ఎడమ చేట్ల పైకి ఆకాశం వైపు వెళ్ళిపోతుంది అన్నమాట. చాపేసి స్ట్రైట్గా ఉంచాలి. మరో ప్రక్కకు అనుకోండి, ఈసారి తీసేసిన తర్వాత ఇప్పుడు ఎడమ చేతిని కుడి పాదానికి ఆనించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మెడను అట్లా రివర్స్లో తిప్పుతాం. ఇట్లా రెండు ప్రక్కలకి త్రికోణాసనం చేయగలిగితే నడుము ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవటానికి ఈ త్రికోణాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి ఆసనాలు చేసేవారికి భవిష్యత్తులో ఎప్పుడు సుప్త వజ్రాసన్ విశేషత తెలుసుకుందాం. వజ్రాసనంలో వెల్లకిలా సాఫ్గా పడుకుంటే సుప్త వజ్రాసన్ అంటారు. ఈ సుప్త వజ్రాసనం చేయటం ద్వారా ఆడవారికి తొడలు బాగా తగ్గటానికి, ఆ భాగంలో కొవ్వు కరిగిన తర్వాత తొడలు బాగా బిగవటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్లిమ్గా తొడలు కాస్త పెరగకుండాను కంట్రోల్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే చాలామందికి పెల్విక్ ఫ్లోర్ కూడా బాగా ఫ్రీగా ఉండటం కోసం, మరి సంతాన సంబంధమైన సమస్యలు ఉన్న స్త్రీలకు కూడా ఆ భాగానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే లోవర్ బ్యాక్ టైట్గా ఉండి ఇబ్బంది పడేవారికి లోవర్ బ్యాక్ని
ఆ మజిల్స్ అన్నిటిని ఫ్రీ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సన్నగా ఉన్నవారు చిన్నపిల్లలు అయితే వాళ్ళు 5 నిమిషాలు పడుకున్నా వాళ్ళకి ఏమనిపించదు, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ లావు ఉన్నవారు పెద్దవారు చేయాలంటే చూడటానికి సులభంగా ఉంటుంది, కానీ వేసిన వారికి తెలుస్తుంది తొడల్లో పిండేసినట్టుగా అంత బాగా పెటపెటలాడిపోతూ ఉంటాయి తొడలు. అలాంటి సుప్త వజ్రాసనం ఇప్పుడు చూద్దాం. సుప్త వజ్రాసనం చేసే విధానం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. కుడికాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి సీట్ కిందకి తీసుకెళ్తాం. అలాగే ఎడమ కాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి సీట్ కిందకి తీసుకెళ్తాం. ఇలా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ముందుగా కుడి చేతిని ఒక సైడ్కి వంచి మోక చేతి వరకు కుడి చేతిని ఆనిచ్చి వెనక్కి బెండ్ అవ్వాలి. అదే విధముగా ఎడమ మోక చేతిని కూడా ఎడమ వైపు నేల కానిచ్చి చేతుల సపోర్ట్తో భుజాన్ని తలని నేలకట్ల ఆనించాలి. సుప్త వజ్రాసనం అంటే ఇలా శరీరాన్ని అంతా కూడా వజ్రాసనంలో పడుకోనే విధంగా చేసి ఉంచాలి. సాఫ్ట్గా నేలకి వీపు భాగము తల భాగం ఇలా ఆనుతుందన్నమాట. చేతులు కూడా చాపేసి ఇలా ఉండొచ్చు. ఇంతవరకు అట్లా చేసి ఉన్న చక్కటి ఫలితం వస్తుంది. ఇలా ఉన్నప్పుడు తొడల భాగంలో బాగా పిండినట్లు అవుతుందన్నమాట. ఆ భాగంలో కొవ్వు కరగటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా తొడలతో పాటు మెడకు కూడా ప్రయోజనం రావాలి అంటే, నడుముకు కూడా ప్రయోజనం రావాలి, ఆ భాగాల్లో నొప్పులు కూడా తగ్గాలంటే ఇక్కడ నుంచి మత్స్యాసనంలో మెడను ఎలా వెనక్కి విరుస్తామో మాడు నేల కానిస్తామో ఆ రకంగా సుప్త వజ్రాసనంలో కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఆ పద్ధతి. చేతులు తలకి ఇరువైపులా అట్లా పెట్టేసి వీపును పైకి లేపి మాడును వెనక్కి తలను వెనక్కి విరిచి మాడు నేల కానేటట్లు పెట్టి చేతులు ఎట్లా వదిలేయాలి. ఇలా కూడా సుప్త వజ్రాసనం చేయొచ్చు. ఇది ఇంకా 2-3 భాగాల్లో ఫలితం ఎక్కువ వస్తుంది. సాఫ్గా పడుకున్నప్పుడు కేవలం తొడల భాగంలో ముడ్డిపోసల భాగంలో మాత్రమే ఫలితం వస్తుంది. స్త్రీలకు తొడలు బాగా తగ్గటానికి ఉపయోగపడే బెస్ట్ ఆసనంగా సుప్త వజ్రాసనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇంత తేలిగ్గా ఉంది కదా అనిపిస్తుంది. మీరు వేసి పడుకున్నప్పుడు తెలుస్తుంది తొడల దగ్గర ఎంత నొప్పి ఉంటుందో, పెటపెటలాడిపోతూ ఉంటాయి తొడల భాగంలో. అందుకని తొడలు బాగా తగ్గటానికి, కొవ్వు కరగటానికి, లూజ్ అయిన ఆ భాగం తొడల భాగం టైట్ అవటానికి అద్భుతంగా సుప్త వజ్రాసనం ఉపయోగపడుతుంది. ఈ సుప్త వజ్రాసనం ముడ్డిపోసల దగ్గర నొప్పులు ఉన్నవారు, నడువు నొప్పి ఉన్నవారు ఇలాంటి వారు అస్సలు వేయకూడదు. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా వేయకూడదు. ఇతరులు ప్రయత్నం చేయొచ్చు. ఉండగలిగినంతసేపు అట్లా ఉన్నాక మెల్లగా చేతుల సపోర్ట్ తీసుకుని ముందుగా సాఫ్ట్గా పడుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత చేతులతో కాళ్ళ భాగం దగ్గర అట్లా పట్టుకుని పైకి లేచే ప్రయత్నం చేస్తాం. ఇక సుప్త వజ్రాసనం నుంచి వజ్రాసనంలోకి వచ్చాం. ఇప్పుడు వజ్రాసనం నుంచి కూడా కాళ్ళని తీసేసి చాపేసి హాయిగా చేతులు వెనక్కి పెట్టుకుని కాళ్ళు చాపేసి రిలాక్స్ అవుతాం. మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు ఆగిన రక్త ప్రసరణ ఇప్పుడు ఫోర్స్ఫుల్గా దిగువకి గేట్లు ఎత్తితే నీళ్లు బాగా వెళ్ళినట్లే అలా వెళ్ళి రక్త ప్రసరణ పాదాలకు బాగా మెరుగవుతుందన్నమాట. తొడల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు శలభాసన్ విశేషత గురించి తెలుసుకుందాం. శలభం అంటే మిడత. మిడత ముందు భాగం ఇట్లా ఉండి కాళ్ళను పైకి లేపి ఇట్లా ఉంటుంది కదా. మన శరీరాన్ని కాళ్ళను పైకి లేపి మిడత వలె పోలిన విధంగా పెట్టి ఉంచుతాం కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు పెట్టారు. ఈ శలభాసన అనేది సయాటిక్ పెయిన్ తగ్గించడానికి నెంబర్ 1 బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు. కాలు జాలు తొంటిలోంచి తొడలో గుండా పిక్కలోంచి పాదం వరకు వెళుతుంది సయాటిక్ నర్వ్. శరీరంలో అతిపెద్ద నర్వ్ సయాటిక్ నర్వ్. ప్రెస్సింగ్ వల్ల వచ్చే సమస్య సయాటిక్ పెయిన్. ఈ సమస్య లేని వారి భవిష్యత్తులో ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ కదలకుండా ఎక్కువ గంటలు కూర్చునే వారికి, లోవర్ బ్యాక్ పెయిన్ రాకూడదనుకునే వారికి శలభాసన్ బెస్ట్గా పనికొస్తుంది. అలాగే చాలామంది స్త్రీలకి పిరుదుల భాగం పెద్దగా ఉంటుంది. ఆ భాగంలో కొవ్వు కరగటానికి, ఆ భాగం బిగవటానికి, మంచి షేపులో ఉండటానికి ఈ శలభాసనం బెస్ట్గా పనికొస్తుంది. అలాంటి శలభాసన్ని సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. శలభాసనం చేసే విధానం మనం చూడబోతున్నాం. ఈ శలభాసనం సీటు తగ్గటానికి, కాలు జాలున్న వారికి తగ్గటానికి, లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గటానికి చాలా మంచిదన్నాం కదా. దాని కొరకు మనం ఇట్లా బోర్లా పడుకుని తరువాత చేతి వేళ్ళని గుప్పుడు వలె మూసేసి గుప్పుడు అట్లా నేల కానించి
అలా మనం పెట్టుకుంటాం. గెడ్డం అట్లా నేలకు ఆనుతుంది. ఇక పాదాలు రెండుటిని దగ్గరకు జరుపుతాం, పాదాలని చాపుతాం, మోకాళ్ళు వంచకుండా 2 కాళ్ళని కలిపి గాలిలోకి అలా లేపి నేల నుంచి ఎంత ఎత్తు లేవటానికి అవకాశం మీకు కలిగితే అంత ఎత్తు లేపి ఆపండి. అలా కదలకుండా ఉండాలన్నమాట. ఇది అంత బరువుని లేపి ఆపినందువల్ల ఆ బరువంతా వచ్చి సీటు భాగం మీద పడుతుందన్నమాట. అక్కడ కండరాలు కానీ అక్కడే ఎక్కువ శ్రమ అనిపిస్తుంది. కాకపోతే ఆ బరువంతటిని మోసినందుకు సీటు భాగం దగ్గర ఉండే కొవ్వు బాగా తగ్గుతుందన్నమాట. ఇది చూడటానికి అబ్బా ఇంతే కదా అనిపిస్తుంది, మీకు లేపినప్పుడు తెలుస్తుంది ఇది ఎంత కష్టమో. పెటపెటలాడిపోతుంటాయి. ఇది లేపటానికి ముక్కేవాళ్ళు, మూలిగేవాళ్ళు ఈ ఆసనం తీసాక అందరూ ఏమంటారో తెలుసా, అమ్మా అబ్బా అని అలా అంత స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తుంది. సెకండ్లే నిమిషం ఉండాలంటే ఎంత కష్టమో ఈ ఆసనం అసలు. అలా ఉండగలనంతసేపు ఉండి తీసేసి అట్లా విశ్రాంతి తీసుకుంటారు. మీరు ప్రారంభంలో గుర్తుపెట్టుకోండి, 3-4 రోజుల పాటు ఒక 10 సెకండ్లు 5 సెకండ్లు మాత్రమే చేసి తీసి విశ్రాంతి తీసుకోండి. ఇది శలభాసనం చేసే సాధారణ స్థితి. మరి మీరు ప్రయత్నం చేస్తుంటారు ఈ పాటికి, కానీ మీకు కాళ్ళు అసలు కొంచెం కూడా లేవట్లేదు. మరి ఇలాంటి వారు మనకి ఆసనం రాదేమో, మరి సీటు తగ్గటం ఎట్లా నిరుత్సాహపడతారు. సయాటిక్ పెయిన్ ఉన్నవారు కూడా 2 కాళ్ళు ఒకేసారి లేవపోతే మరి అలాంటి వారికి, అలాగే బాగా తొడలు ఎక్కువ ఉండి పాదాలు పిక్కల బరువు ఎక్కువ ఉండి సీటు ఎక్కువ ఉన్నవారు, బలము లేనివారు, 2 కాళ్ళనే లేపలేని వారికి సులభతరంగా శలభాసన్ 1 కాలుతో చేసే పద్ధతిని ఇప్పుడు చూపించబోతున్నాం. అలా బోర్లా పడుకుని 2 చేతి వేళ్ళని గుప్పుడు మూసేసి తొడల కింద పెట్టుకున్న తర్వాత గెడ్డము నేల కానించేసి ఇప్పుడు పాదాలని స్ట్రైట్గా కలిపేసి చాపిన తర్వాత ఇప్పుడు 1 కాలు పైకి లేపి ఆపాలి. అది ఇప్పుడు చూడండి, ఇంకా ఎత్తు లేచింది. ఎంత ఎత్తు లేపటానికి మీకు అవకాశం వస్తే అంత ఎత్తు లేపి మీరు ఆపటానికి ట్రై చేయండి. మోకాల్ని బెండ్ చేయకూడదు, బెండ్ చేస్తే ఫలితం రాదన్నమాట. ఇలా లేపి ఆపినప్పుడు తొంటి భాగంలో ముడ్డిపోసల దగ్గర ఉన్న సయాటిక్ నర్వ్ ప్రెస్సింగ్ తగ్గుతుంది. తలుపు సందులో వైర్ నలిగినప్పుడు ఆ వైర్కి ఎట్లాంటి ఇబ్బంది అవుతుందో ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి ఆ కాలు జాలు వస్తుంది. ఇప్పుడు ఈ ఆసనం వేసినప్పుడు ఆ కాలు జాలు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుందన్నమాట. ఈ సీటు బరువు తగ్గటానికి ఇది బాగా మంచిది. 1 కాలు చేసి మనం ఉండగలనంతసేపు ఉండి విశ్రాంతి తీసుకుని అట్లా శవాసనలో అంటే ఉండక్కర్లా, మళ్ళా బోర్లా అలాగే పడుకుని మెడ వాల్చేసి కాళ్ళను పక్కకు వదిలేసి చేతులు తీసేసి ఫ్రీగా విశ్రాంతి తీసుకుని ఒక 1/2 మినిట్ 1 మినిట్ తర్వాత ఇప్పుడు మరలా 2వ కాలు చేయవలసి ఉంటుందన్నమాట. 2వ కాలు ఆ కాలు ఆనిచ్చి ఉంటుంది కాబట్టి ఈ కాలు మీదే మనం ఆలోచన పెట్టి దీన్నే పైకి లేపి అలాగే ఉండగలనంతసేపు ఉంటాం, ఉండలేనప్పుడు విశ్రాంతి తీసుకుంటాం. ఈ శలభాసనాన్ని సీటు బాగా తగ్గాలనుకున్నవారు, సయాటిక్ పెయిన్ తగ్గాలనుకున్నవారు అలవాటైన తర్వాత 4-5 రోజుల నుంచి 2-3 సార్లు ఉదయం పూట 2-3 సార్లు సాయంకాల పూట చేస్తే అసలు చక్రాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. మన శరీరాన్ని బండి చక్రంలాగా అట్లా గుండ్రంగా వెనక్కి ఉంచే ఆసనం కాబట్టి చక్రాసనాన్ని పేరు పెట్టడం జరిగింది. శరీరంలో ఉండే షట్చక్రాలని యాక్టివేట్ చేయటానికి, వెన్నుపాముని ఆరోగ్యకరంగా మార్చటానికి, అసలు నడువు నొప్పులు జీవితంలో మెడ నొప్పులు రాకుండా చేయటానికి, పూసలు డిస్కుల మధ్య వచ్చిన ఒత్తిడి, ఉద్యోగ వ్యాపారాల్లో కూర్చుని ముందుకు వంగటం వల్ల జరిగే నష్టాన్ని, ఆ ఒత్తిడి అంతటిని పూర్తిగా తొలగించటానికి, అట్లాగే బ్యాక్ మజిల్స్ ముడ్డు దగ్గర నుంచి మెడ వరకు ఉన్న అన్ని కండరాలని బాగా రిలాక్స్ చేయటానికి, స్ట్రెచ్ చేయటానికి బెస్ట్గా ఉపయోగపడే ఆసనం చక్రాసనం. అందుకని నడువు నొప్పులు ఉన్నవారు చేస్తే చక్కగా తగ్గుతాయి, లేని వారికి రాకుండా చేసుకోవటానికి ఇది చాలా బాగుంటుంది. అలాగే మెడ నొప్పి వారికి కూడా చక్రాసనం రోజు అభ్యాసం చేస్తే చాలా మంచిది. అలాగే థైరాయిడ్ గ్రంథి సమస్య ఉన్నవారికి కూడా థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవడానికి కూడా చక్రాసనం చాలా బాగుంటుంది. అట్లాగే ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది, లంగ్స్కి బాగా గాలి వెళ్ళే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఈ చక్రాసన్ ఎవరైతే కాస్త
గూనిగా వంగిపోయి ఉంటుందో నడుము భాగం, అలాంటి వారికి ఆ గూని తగ్గించడానికి, ముందుకు వంగిన స్థితిని తగ్గించడానికి చక్రాసనం బాగా ఉపయోగపడుతుంది. అలాంటి చక్రాసన్ని 2 రకాలుగా చేయొచ్చండి. బాగా వయసులో ఉన్న పిల్లలు, ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు నుంచుని పైనుంచి శరీరాన్ని వెనక్కి వంచి చేతులు నేల మీదకు వాల్చి చక్రాసనం చేసే పద్ధతి బాగా ప్రొఫెషనల్ చేయగలిగే పద్ధతి. కొత్త వారు నేర్చుకునేటప్పుడైతే కింద వెల్లకిలా పడుకుని కాస్త చేతుల మీద కాళ్ళ మీద నడువుని పైకి లిఫ్ట్ చేస్తాం. అలా చక్రాసన కూడా చేస్తాం. అలా 2 పద్ధతుల్లో చక్రాసన కూడా మరి ఎవరికి ఎట్లా అనుకూలం అట్లా చేయొచ్చు. చూద్దాం ఇప్పుడు చక్రాసనాన్ని. ఇప్పుడు చక్రాసనం చేసే విధానం చూడబోతున్నాం. వెల్లకిలా యోగా మ్యాట్ మీద అలా పడుకున్న తర్వాత 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి పాదాలు తొడల భాగానికి ఆనేటట్టు అట్లా దగ్గరకు లాక్కోవాలి. ఆ తర్వాత 2 చేతుల్ని మోక చేతుల దగ్గర నుంచి మడిచి చెవులకి ఇరువైపులా అరిచేతులను అట్లా ఆనించాలి. ఇప్పుడు మనం శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయగలం కాబట్టి చెయ్యి అట్లా ఆనాలి. ఆ తర్వాత ముందు సీటు భాగము అట్లా కాళ్ళ సపోర్ట్తో పైకి లేపుతాం. తర్వాత చేతుల సపోర్ట్తో నడుము ఛాతీ భాగాన్ని పైకి లేపుతాం. ఇప్పుడు చూడండి మన శరీరం చక్రం వలె ఎలా వంగి ఉందో. ఇలా చక్రాసనం చేసినప్పుడు చూడండి ముడ్డిపూసల దగ్గర నుంచి మెడపూసల వరకు వెన్నుపామంతా వెన్నుపూసలన్నీ ఎంత బాగా వెనక్కి వంచబడ్డాయో. అందుకని కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి దగ్గర నుంచి వెన్నుపామంతటికి మంచి వ్యాయామం అవుతుంది. వీపు కండరాలకు కూడా చాలా బెస్ట్ ఆసనం అన్నమాట ఇది. అందుకని నడుము నొప్పులు అసలు జీవితంలో రాకుండా ఉండటానికి, మెడ నొప్పులు రాకుండా ఉండటానికి, నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండటానికి చాలా చాలా మంచిదన్నమాట ఈ చక్రాసనం అనేది. ఇలా చక్రాసనంలో ఒక 1/2 నిమిషం నుంచి 1 నిమిషం సేపు ఉన్న తర్వాత మెల్లగా నడుముని ఇక దింపే ప్రయత్నంలో ముందు వీపు భాగం ఆనిస్తాం, తర్వాత సీటు భాగం ఆనిస్తాం. ఇక మెల్లగా కాళ్ళను చాపేసి శవాసనంలో హాయిగా రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. ఇది చక్రాసన్. అసలైన చక్రాసన్ అసలు ఎలా చేయాలో చూద్దాం. స్ట్రైట్గా అట్లా నుంచున్న తర్వాత 2 కాళ్ళు అట్లా బ్యాలెన్స్ పెట్టి 1 అడుగు వెడలు పెట్టి నుంచున్న తర్వాత 2 అరిచేతులను అట్లా పైకి లేపేస్తాం. నడుముని మెడని వెనక్కి వంచుతూ మెల్లగా బ్యాక్ బెండ్ అవ్వాలి. ఈ చేతులు వెనక్కి వెళ్ళి నేల కానాలి. అది మెల్లగా బ్యాలెన్స్ చేసుకుంటూ పడిపోకుండా స్లోగా అట్లా వెళ్ళి అరిచేతులు చూడండి అట్లా నేల కానాయి, కాళ్ళు అరిపాదాలు నేల కానాయి. అలాగే చక్రాసనం లాగా చూడండి, చక్రం వలె మన శరీరం ఎలా వచ్చిందో ఇలా ఉండగలనంతసేపు అట్లాగే ఒక 1/2 నిమిషం కానీ 10-20 సెకండ్లు కానీ నిమిషం కానీ అట్లాగే ఉంటారనమాట. ఇలా చక్రాసనం మీ పిల్లలకి చిన్నప్పుడు నేర్పితే ఇలాంటి స్థితి వాళ్ళకు వస్తుందన్నమాట. ఇట్లా చక్రాసనంలో ఉండగలనంతసేపు ఉన్న తర్వాత ఇక్కడి నుంచి పైకి లేవటం అంటే చాలా కష్టమైన స్థితి అన్నమాట. మరి అలవాటు ఉన్నవారు, బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు, నడుము బలం బాగా ఉన్నవారే చిన్నప్పటి నుంచి ఆసనాల అభ్యాసం చేసిన వారు ఇట్లా పైకి లేవగలుగుతారు. ఇది సహజంగా చక్రాసనం చేసే అసలైన పద్ధతి. ఇక వెనక్కి బాగా వంచటం వల్ల మనకి కాస్త పూసలన్నీ వెనక్కి విరిచినందువల్ల కాస్త నొప్పి అనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు ముందుకు వంచినప్పుడు అది ఫ్రీ అయిపోతుంది అనమాట. అందుకని బాగా బ్యాక్ బెండింగ్ చేసినప్పుడు ముందుకు ఒక్కసారి అట్లా వంగి ఒక 6 నిమిషం 10 సెకండ్ల నుండి తీసేస్తే పూసలన్నీ మళ్ళీ ఫ్రీ అయిపోయి. ఇంటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు భరద్వాజ ఆసన విశేషత తెలుసుకోబోతున్నాం. భరద్వాజ మహర్షి కనిపెట్టిన ఆసనం కాబట్టి ఆయన పేరు ఆసనానికి పెట్టారు. ఈ భరద్వాజాసనం అనేది ముడ్డిపూసల దగ్గర నుంచి మెడపూసల వరకు అన్నిటినీ సైడ్కి బాగా ట్విస్ట్ చేస్తాం కాబట్టి వెన్నుపూసలు వెన్నుపాము అంతా కూడా మంచిగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ప్రక్కటెముకలు నడుము భాగం అప్పుడప్పుడు క్రాంప్స్ వచ్చి చాలామంది ఇబ్బంది పడతారు. నిద్దట్లో చాలామందికి నడువు నొప్పి, ప్రక్కటెముకలు నొప్పి, ప్రక్క భాగాల నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులు పోవటానికి, అలాగే డయాబెటీస్ ఉన్న వారికి ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. షోల్డర్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి, హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి చాలా మంచిదన్నమాట. అంటే పూర్తిగా నడుముని అటుంచి ఇటు ట్విస్ట్ చేసి ఉంచటం, ఇటుంచి అటు ట్విస్ట్ చేసి ఉంచే భరద్వాజాసన్ పొట్టా ప్రేగులకి, ప్యాంక్రియాస్కి, లివర్కి, అన్ని రకాల జీర్ణకోశ సంబంధమైన అవయవాల మీద మంచిగా పనిచేసే ఆసనం భరద్వాజాసన్. ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. భరద్వాజాసన్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. భరద్వాజ మహాముని
కనిపెట్టిన ఆసనం వల్ల ఆయన పేరు ఈ ఆసనానికి పెట్టడం జరిగింది. ముందుగా మనం నడుము లైన్గా పెట్టి వజ్రాసనంలో కూర్చున్న తర్వాత కాళ్ళని వజ్రాసనంలో చూడండి సీటు కింద భాగానికి అట్లా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ భరద్వాజాసనంలో అలా ఉండవు అన్నమాట. ఇప్పుడు చూడండి అలా పెట్టి అంటే 2 కాళ్ళని పక్కకి లాగేస్తాం. ఇలా సీటు పక్కకి 2 కాళ్ళు వచ్చేసాయి. 2 పెర్రలు ఇప్పుడు నేలకాని ఉంటాయి. మనం ఇలా కూర్చున్నప్పుడు కుడి చేతిని ఎడమ కాలు తొడ దగ్గర పక్కమ్మట నేల కానిచ్చేస్తాం. ఎడమ వైపుకి నడుముని మెడని అట్లా ట్విస్ట్ చేసి తిప్పాక ఎడమ చేత్తో అటు నడుము నుంచి వెనకాల నుంచి తీసుకొచ్చి కుడి చేయి మోక చేయి భాగంలో పట్టుకుంటాం అన్నమాట. అట్లా అరిచేతి వేళ్లతో అలా పట్టుకుని బాగా ట్విస్ట్ చేస్తేనే అట్లా అందుతుందన్నమాట. ఇప్పుడు చూడండి ఈ భరద్వాజాసనంలో ఎడం వైపుకి అట్లా పూర్తిగా ట్విస్ట్ చేయటం వల్ల ఇది ఉదర భాగానికి చాలా మంచిదన్నమాట. ప్యాంక్రియాస్ గ్రంథికి కానీ గర్భాశయానికి కానీ నడుము భాగానికి కానీ ప్రక్కటెముకలకు కానీ పెల్విక్ క్యావిటీ కానీ చాలా మంచిదన్నమాట. గర్భవతులైన స్త్రీలు కూడా చాలా బాగా అభ్యాసం చేయొచ్చు, మంచి ఫలితం వస్తుందన్నమాట ఆ భాగాలన్నిటికీ కూడా. స్త్రీలకి కొంచెం అబ్డామినల్ భాగాల్లో మంచి లాభం చేకూరాలి అన్నప్పుడు ఋతుక్రమం కరెక్ట్గా రావాలన్నా ఈ బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ తగ్గడానికి కూడా ఈ ఆసనాన్ని కూడా ఆ భాగాల మీద పనిచేస్తుంది కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలా ఉండగలిగినంత వరకు కదలకుండా అదే భంగిమలో నడుముని ఎడంవైపు తిప్పేసి మెడని ఎడంవైపు తిప్పేసి కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా అట్లా ఉండగలనంతసేపు ఉంటామన్నమాట. శ్వాస మెల్లగా వెళ్ళి వస్తూ ఉంటుంది. ఉండలేనప్పుడు తీసేసి మెల్లగా సాధారణ స్థితికి వస్తాం. ఉండలేనప్పటికీ మళ్ళీ వజ్రాసనంలో అట్లా నడుము లైన్గా పెట్టి హాయిగా విశ్రాంతి స్థితిలో కూర్చుంటాం అన్నమాట. మరోవైపుకి ఇంతకుముందు ఎడం వైపుకి చేసాం, ఇప్పుడు ఈసారి కుడివైపుకి భరద్వాజాసనం తిప్పే ప్రయత్నం ఇప్పుడు చేస్తాం అన్నమాట. మళ్ళీ వజ్రాసనం నుంచి 2 కాళ్ళని సీటు కింద లేకుండా ప్రక్కలకి జరిపేస్తాం అట్లా. ఇప్పుడు పాదం కూడా చూడండి, కుడి పాదం మీద ఎడమ గుత్తి భాగం అట్లా పడుతుందన్నమాట. అది అలా పెట్టిన తర్వాత ఎడమ చేతిని కుడికాలు తొడ దగ్గర అట్లా నేల కానిచ్చేస్తాం. ఎడం వైపుకి నడుముని తిప్పి కుడి చేత్తో నడుము వెనక నుంచి కుడి చేతిని తీసుకొచ్చి ఎడమ మోక చేయి భాగం దగ్గర అట్లా పట్టుకోవాలన్నమాట. మనం కుడివైపుకి మెడని నడుముని అట్లా తిప్పేసి అలాగే ఉండవలసి ఉంటుంది. ఉండగలిగినంతసేపు అట్లా ట్విస్ట్ చేసి ఉంచటం వల్ల ఈ ఆసనంలో చక్కటి ఫలితం, నడుము భాగానికి ఉదరకోశ భాగాలన్నిటికీ మంచి ఫలితం వస్తుందన్నమాట. అట్లా ఉండలేనప్పుడు తీసేసి సాధారణ స్థితికి వచ్చి వజ్రాసనంలో కూర్చోవచ్చు. లేదా వజ్రాసనం నుంచి కూడా దండాసనం అంటే కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని చక్కటి విశ్రాంతి స్థితిలో మనం రిలాక్స్ అయ్యాక మరొక ఆసనంలోకి వెళ్ళొచ్చు అన్నమాట. భరద్వాజ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కర్ణపీడాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. ఎవరికైతే హలాసనం చేయటం బాగా వస్తుందో అలాంటి వారికే ఈ కర్ణపీడాసనం చేయటం వస్తుంది. హల అంటే నాగలి. నాగలాకారంలో శరీరాన్ని పెట్టి అట్లా కాళ్ళని చాపుంచిన తర్వాత కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి చెవుల దగ్గరికి తీసుకొచ్చి అట్లా బెండ్ చేసి ఉంచుతాం. ఈ కర్ణపీడాసనం అనేది నడుముకి వెన్నుపాముకి అద్భుతంగా ఉపయోగపడే ఆసనం. ఈ కర్ణపీడాసనంలో కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ హార్మోన్స్ని బాగా ఉత్పత్తి చేయడానికి, థైరాయిడ్ గ్రంథికి అసలు జీవితంలో సమస్యలు రాకుండా ఉండటానికి ఈ కర్ణపీడాసనం బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు ఎవరైనా ఎదుగుదల సరిగా లేకపోతే ఎదుగుదల బాగా రావటానికి ఈ ఆసనం కూడా వాళ్ళు బాగా చేయించవచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వయసులో ఉన్న పిల్లలు, బొజ్జలేని వారు, సన్నగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు మాత్రం బాగా చేయగలిగే గొప్ప ఆసనం కర్ణపీడాసనం. ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కర్ణపీడాసనం చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వెల్లకిల్ల అలా పడుకున్న తర్వాత 2 చేతుల్ని తొడల కింద భాగం అలా పెట్టుకోవాలి. అరచేతులు నేల కానిస్తాం. 2 కాళ్ళను కలిపి మోకాళ్ళు వంచకుండా గాలిని పీలుస్తూ కాళ్ళను అట్లా పైకి లేపాలి. చేతుల సపోర్ట్తో సీటు భాగం దగ్గర పట్టుకుని నడుమును పైకి లిఫ్ట్ చేయాలి. సర్వాంగాసనం అంటాం. ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉన్న కాళ్ళని హలాసనం వలె
పాదాలని నేలకి వెనక భాగంలో, తల వెనక భాగంలో ఆనించాలి. ఇది హలాసనం. కాళ్ళు స్ట్రైట్గా ఉంటే హలాసనం. హల అంటే నాగలి. ఇప్పుడు కర్ణపీడాసనం చేయాలి అంటే హలాసనం నుంచి కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి చెవులకి ఇరువైపులా మోకాల భాగం వచ్చేటట్టు అట్లా ఆనించాలి. 2 చేతుల్ని వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసేసి నేల మీద అట్లా చాపేస్తాం. ఇది కర్ణపీడాసన్ ఆసన స్థితి. ఇప్పుడు చూడండి, శరీరం మొత్తం ఒక ముద్దలాగా అయిపోయి అలా ఉందన్నమాట. నడువు నొప్పులున్నవారు, మెడ నొప్పులున్నవారు అస్సలు చేయకూడదు. దీన్ని గమనించాలి. పిల్లలకి ఎదుగుదల సరిగా లేక ఇబ్బంది పడేవారికి కూడా థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇది శరీరం మొత్తం మన స్వాధీనంలో రావడానికి కర్ణపీడాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉండగలిగినంతసేపు ఇలా ఉంటాం. ఉండలేనప్పుడు మెల్లగా ముందు కాళ్ళని అట్లా స్ట్రైట్ చేస్తాం. మోకాళ్ళ దగ్గర నుంచి చేతుల సపోర్ట్ సీటు దిగువ భాగంలో అట్లా పెట్టి మెల్లగా సీటుని నేల కానిచ్చే ప్రయత్నం చేస్తాం. కాళ్ళు అలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత మెల్లగా గాలి వదిలేస్తూ కాళ్ళని నేల కానిచ్చేసి శవాసనంలో రిలాక్స్ అవుతాం. చాలా కష్టంగా అనిపిస్తుంది ఆసనంలో. పొట్ట భాగంలో బాగా ప్రెషర్ ఎక్కువ అవుతుంది. నొప్పి అక్కడ బాగా వస్తుంది. నడుము భాగంలో కూడా వస్తుంది. గాలి ఆడనట్టుగా అయిపోతుంది.